స్వామి కృప కొరకు గోపికలెదురు చూసి, స్వామి కృప కొరకు గోపికలెదురు చూసి, స్వామి ఎడబాటు ఓర్వని నీలమ్మను తలచి, స్వామి కృప కొరకు గోపికలెదురు చూసి, స్వామి ఎడబాటు ఓర్వని నీలమ్మను తలచి, కామితములు తీర్చు నీలా కృష్ణుని దురలేప, విరహం బుతీరా వ్రత స్నానమాచరించే, విరహం బుతీరా వ్రత స్నానమాచరించే. కృష్ణుని కొరకు నీలాభవనము చేరిన గోపికలు నీలాకృష్ణులను కలిపి నిదుర లేపుటయే అర్థవంతమని తమ కర్తవ్యమని భావిస్తారు. సువిశాల సుగంధ సుకుమార శీతల శ్వేత లక్షణములు గల్గి దీపకాంతులతో శోభిల్లు పడకపై పవ్వళించిన స్వామి, మాటాడవయ్యా, నీదు కృప కొరకు ఎదురు చూస్తున్నాము. నీ విశాల వక్షస్థలముచే నీలాదేవి కప్పబడినదా కానరాలేదు? కరుణతో గూడిన విశాల నేత్రద్వయము కలిగి స్వామి ఎడబాటును ఒక్క క్షణమైనా వదిలి తలుపు తీయకున్నావేమి? ఇది నీ తత్వానికి సరిపోదేమో తల్లి, గమనించు. మీ ఇరువురి దర్శన భాగ్యంతో మా జన్మలు తరిస్తాయి. జీవులందరి ఆధారమైన శృంగార రసైక స్థితిలో ఉన్న మాతాపితరులు మీరు. మీరు లేనిచో సృష్టిక్రమము జరుగదు కదా. శృంగారములో సైతము దైవభావన కలిగిన చాలు, మనలోని ప్రాపంచిక కామవాంఛలు నశిస్తాయి. జగన్మాతాపితరుల శృంగార విలాసమే ఈ ప్రపంచం. శృంగారంలోని దైవం మన మదిలో నిలుస్తుంది. పరమాత్మ చేసే లీలలలో ఇది కూడా ఒక భాగమే. ఇక్కడ తల్లి ఒక సౌందర్య దేవత. ఆమె జీవులందరికీ తల్లి. నారాయణుడే తండ్రి గదా. జీవులందరూ పరమాత్మలోనే ఉంటారు గదా. వారు తిరిగి శరీరము దాల్చాలంటే తండ్రికి కోరిక కలగాలి. అప్పుడు ఆయనకు సంకల్పం ఏర్పడును. జీవుల యొక్క కర్మ ఫలాలని అనుసరించి జాలి కలుగుతుంది. ఆ జాలికి కృప, క్షమ, కరుణ, దయ అని పేర్లు కలవు. ఈ లక్షణాలకు శ్రీరత్నమైన లక్ష్మి అను పేరు కలదు. ఇవి అన్నియును హృదయాంతరాలలో ఉంటాయి. అవి పైకి పొంగినప్పుడు అమ్మగా రూపుదాల్చి పైకి వస్తాయి. స్వామి తండ్రి అయితే కృప తల్లి అవుతుంది. స్వామి రక్షకుడు. ఆయన ముందుగా రారాదు. ముందు రావలసింది కృప మాత్రమే. కృపను అనుసరించి పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. అంటే అమ్మ స్వామి వక్షస్థలముపై ఉన్నదన్నమాట. కృప కలుగగానే సృష్టి చేద్దామనుకుంటాడు. అంతలో జీవుల పాతక కర్మలను చూసి వద్దనుకుంటాడు. అంతే, కృప క్రిందకు వెళ్ళిపోయింది. ఇచ్ఛ పైకి చేరింది. మనకు కృప కలగాలంటే ముందుగా అమ్మను లేపాలి అని గోదాదేవి నీలాదేవిని తలుపు తీయమంటుంది. అమ్మ లేచి స్వామి హృదయముపై ఉన్నది. బయట పిలుపు విన్న అమ్మ రాబోతే స్వామి తనలో బంధించాడట. అంతా బయట నుండి స్వామి తగునా
అమ్మను ఆపుతున్నావు అనగానే తనని తలచారని స్వామి లేవబోతే అమ్మ నీవు వెళ్ళతగదు అని స్వామిని బంధిస్తుంది. అనగా స్వామి కృప వేరు కాదు. కనుక ఇరువురూ లేచినట్లే. దయ పని చేయలేదు, దయగలవాడు చెయ్యాలి. అంటే కృపతో పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. కనుక దైవికమైన స్థితిలో చేయు ప్రార్థనలలో కనిపించే శృంగారాన్ని తప్పు పట్టకుండా దాన్ని అంతరార్థాన్ని గమనించి ఆరాధించి ఆనందించాలని నీలాకృష్ణుల నిర్వురిని ఈరోజు ఆండాళ్ తల్లి నిద్రలేపుతున్నది. అమ్మలోని సౌందర్యము, తండ్రికి సుఖము, బిడ్డకు జీవము కావాలి. అది గమనించని పిల్లవాని బ్రతుకు దండగా. అమ్మ అందాలు బిడ్డ జీవనాధారమని భావించాలి గాని శృంగారపరంగా దూషింపరాదు. మాతాపితరుల శృంగారమే జీవులకు ఆధారము.